హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం తెలుసు కదా, మూవీ రివ్యూ తీసుకొచ్చాను కదా. మన సిద్ధు జొన్నలగడ్డ గారు హీరోగా నటించారు ఈ మూవీలో. ఈ మూవీని చూడడం జరిగింది గైస్. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుంది గైస్. రివ్యూలోకి వెళ్ళే ముందు గైస్, నా ఛానల్ని చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు గైస్. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోస్ చూస్తున్నారు, వ్యూస్ బాగా వస్తున్నాయి బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి గైస్. మీకు ఏ మూవీ రివ్యూ కావాలన్నా, అది హాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా, ఏ మూవీ రివ్యూ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేను చూశాక మన ఛానల్లో రివ్యూ అయితే పెడతాను. అప్డేట్ కానివ్వండి, ఓటీటీ అప్డేట్స్ అడగండి, నేను పెడతాను గైస్. బట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. ప్లీజ్ ఎంకరేజ్ మా ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి గైస్. ఇప్పుడు రివ్యూలోకి వెళ్ళిపోతాం. తెలుసు కదా మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం గైస్. స్టోరీలోకి వెళ్తే హీరోకి ఒక లవ్ ఫెయిల్యూర్ అయితే ఉంటుంది గైస్. బ్రేకప్ అయితే అయిపోతుంది. దాని తర్వాత హీరో టోటలీ చేంజ్ అయిపోతాడు. తన లైఫ్లోకి ఇంకో అమ్మాయి వస్తుంది, తనని లవ్ చేస్తాడు, మ్యారేజ్ కూడా చేసుకుంటారు, మంచి లైఫ్ని అయితే లీడ్ చేస్తూ ఉంటాడు. ఎవరితో అయితే తనకు బ్రేకప్ అయిందో ఫస్ట్ లవ్, తను మళ్ళీ తిన లైఫ్లోకి అయితే వస్తుంది, హీరో లైఫ్లోకి. తిన లైఫ్లోకి వచ్చాక మరి హీరో లైఫ్ ఎలా సాగింది అంటే, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వస్తే మళ్ళీ తన లైఫ్ ఎలా సాగింది, తను దేనివల్ల రావాల్సి వచ్చింది, తను వచ్చాక హీరో లైఫ్ ఎలా ట్విస్ట్ అండ్ టర్న్స్గా మారింది, తన లైఫ్ ఎలా సాగింది అనేది మీరు త్రూ అవుట్ మూవీలో మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం బాగుంది గైస్. మూవీ నాకు నచ్చింది. మూవీ మెయిన్లీ ఇలాంటి కాన్సెప్ట్ ఎంచుకోవడమే సాహసం అని చెప్పాలి. టోటలీ డిఫరెంట్ కాన్సెప్ట్. ఇలాంటి కాన్సెప్ట్ రాలేదు మన టాలీవుడ్లో. ఇలాంటి కాన్సెప్ట్ని అటెంప్ట్ చేయడమే సాహసము. ఎందుకంటే చాలామందికి ఎక్కదు త్వరగా ఈ మూవీ. అంటే ఇప్పుడు ఎలా అంటే లవ్ స్టోరీ ఓకే, బట్ దీన్ని డిఫరెంట్ వేలో తీశారు. ఎక్కడ మిస్ఫైర్ అయినా మూవీ టోటల్లీ డ్యామేజ్ అయిపోతుంది. కానీ చాలా జాగ్రత్తగా తీసుకెళ్లారు మూవీని. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంటుంది. మెయిన్లీ హీరో క్యారెక్టర్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. ఒక్కొక్క డైలాగు పడుతుంది హీరోది, మామూలుగా ఉండదు. అసలు కేకలే ఉంటుంది, విజిల్స్ కేకలు ఉంటాయి థియేటర్లో. అలాంటి అంటే మనకే హెచ్చరిస్తున్నట్టు, అంటే ఇలా ఉండాలి, ఇలా ఇలా చేయాలి అనేది మనకే చెప్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అలా డిజైన్ చేశారు ఆ క్యారెక్టర్ని కూడా. ఎందుకంటే ఒక మనిషి బ్రేకప్ అయి చాలా అంటే ఎమోషనల్లీ డ్యామేజ్ అయిపోయిన ఒక మనిషి ఎలా మారుతాడు అనేది చాలా బాగా చూపించారు. అసలు ఎప్పుడంటే బాయ్స్కి కూడా ఫీలింగ్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి అనేది చాలా బాగా చూపించారు. క్లైమాక్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు గైస్. ఎమోషనల్ ఉంటుంది మూవీ చాలా. ఇంకా ఎంటర్టైనింగ్గా కూడా ఉంటుంది. మెయిన్లీ హీరో క్యారెక్టర్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు. రాశి ఖన్నా గారు కూడా ఉన్నారు, చాలా బాగా చేశారు. మన ఇంకో హీరోయిన్ మన కేజీఎఫ్లో ఉంటారు, తను పేరు అంతగా తెలియదు గైస్. తను కూడా చాలా బాగా చేశారు. ఇద్దరు రాశి ఖన్నా గారు, తను ఇద్దరు చాలా బాగా చేశారు. ఇక సిద్ధు జొన్నలగడ్డ గారి గురించి చెప్పనక్కర్లేదు. ఆ క్యారెక్టర్ అయితే ఒదిగిపోయారు. ముగ్గురు ది బెస్ట్ ఇచ్చారు. ఇంకోటి గైస్, వైవహర్ష గారు క్యారెక్టర్ మాత్రం మామూలుగా ఉండదు. మెయిన్లీ సిద్ధు జొన్నలగడ్డ గారిది, వైవహర్ష గారిది మధ్య వచ్చే సీన్స్ మాత్రం హిలేరియస్గా వర్కౌట్ అయ్యాయి. చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఆ ఫ్రెండ్షిప్ కూడా చాలా బాగా చూపించారు. వాళ్ళ బాండ్ కానివ్వండి, వాళ్ళ ఇద్దరి మధ్య వచ్చే మాటలు కానివ్వండి, ఫ్రెండ్షిప్ కూడా చాలా బాగా చూపించారు. ఒక ఫ్రెండ్ సజెషన్ ఇవ్వడం కానివ్వండి, తనతో ఉండడం కానివ్వండి, తన లైఫ్ మొత్తం చాలా బాగా చూపించారు. మెయిన్లీ 4 క్యారెక్టర్స్ మధ్య ఎక్కువ తిరుగుతుంది మూవీ. ఆ 4 క్యారెక్టర్స్ని మనకి గుర్తుపెట్టుకునేలా తీశారు మూవీని. అంటే వేరే క్యారెక్టర్స్ ఇంకా మనకు అక్కర్లేదు అన్నట్టు చూపించారు. ఆ 4 క్యారెక్టర్స్నే మెయిన్ పిల్లర్గా పెట్టారు. అలా తీసుకెళ్లారు మూవీని. ఎక్కడ బోర్, ఆ 4 క్యారెక్టర్సే ఎక్కువ కనిపిస్తుంది మూవీ మొత్తం. ఎక్కువ శాతం వాళ్ళు నలుగురే ఉంటారు, కానీ ఎక్కడ బోర్ లేకుండా మూవీ చాలా బాగా తీసుకెళ్లారు. సెకండ్ హాఫ్లో మళ్ళీ ఒక ఫంక్షన్ లాగా జరుగుతుంది, అక్కడ వచ్చే హిలేరియస్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఎక్కడ మనకి అరే బోర్ ఫీల్ అయితే అవ్వం గైస్. మంచి కాన్సెప్ట్ అయితే, మెయిన్లీ యూనిక్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ని ఎగ్జిక్యూషన్ కానివ్వండి, ఆ డైరెక్షన్ విధానం కానివ్వండి, ఎక్కడ బోర్ ఫీల్ కాకుండా, ఎక్కడ చిన్న మిస్ఫైర్ అయినా మూవీ టోటల్ డ్యామేజ్ అయిపోతుంది. అది చాలా జాగ్రత్తగా తీసుకెళ్లారు మూవీని. ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు మూవీని. బట్ ఫ్యామిలీతో అంటారా, ఫ్యామిలీతో అంటే కొద్దిగా కంటెంటే బోల్డ్ కంటెంట్, బట్ ఫ్యామిలీని అయితే అవాయిడ్ చేయమని చెప్తాను గైస్. ఎందుకంటే కొద్దిగా రొమాన్స్ సీన్స్ ఉన్నాయి. అంటే డైరెక్ట్ లిప్ లాక్స్ అలా ఉంటే ఉండవు, కొద్దిగా రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. ఇంకా కాన్సెప్ట్ బోల్డ్ కాన్సెప్ట్ కాబట్టి ఫ్యామిలీని అయితే అవాయిడ్ చేయమని చెప్తాను గైస్. ఇప్పటిదాకా ఆ కాన్సెప్ట్ని అటెంప్ట్ చేసినందుకు, బాగా తీసినందుకు, ఆ డైరెక్షన్ కానివ్వండి, ఆ ఎగ్జిక్యూషన్ కానివ్వండి, చాలా అంటే చాలా బాగా వర్క్ అయ్యాయి. మెయిన్లీ డైరెక్టర్ గారికి అయితే హ్యాట్స్ ఆఫ్ గైస్. నాకైతే బాగా నచ్చింది. లేడీ డైరెక్టర్ అనుకుంటా, చాలా బాగా తీశారు, అప్రిషియేట్ చేయాలి. చాలా అంటే చాలా బాగా తీశారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్ గారు అయితే ఇచ్చి పడేశారు. చాలా బాగా ఎప్పుడైతే హీరో ఎంట్రో వస్తూ ఉంటుందో ప్రతిసారి బీజిఎం మాత్రం చాలా బాగా ఇచ్చారు. సాంగ్స్ కూడా చాలా బాగా అనిపించాయి. సిచ్యువేషన్ తగ్గట్టు సాంగ్స్ కూడా ఉన్నాయి. మెయిన్లీ ఎమోషన్, వాళ్ళ ముగ్గురు అంటే ఇద్దరు హీరోయిన్స్, మళ్ళీ హీరో మధ్య వచ్చే ఎమోషన్ సీన్స్ మాత్రం చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. వైవహర్ష గారు కూడా చాలా బాగా చేశారు. ఉన్నంత చాలా బెస్ట్ ఇచ్చారు. అందరు ది బెస్ట్ ఇచ్చారు గైస్. మూవీ మాత్రం నియర్ బై థియేటర్స్లో రన్ అవుతుంది. తెలుసు కదా మూవీ. వాచ్ చేయండి. ఈ మూవీ నేచర్ రేట్గా అయితే 5కి 3.75 నాకు అయితే పర్సనల్లీ బాగా నచ్చింది గైస్. మీకు రికమెండ్ చేస్తున్నాను. నియర్ బై థియేటర్స్లో రన్ అవుతుంది. వాచ్ చేయండి ఈ వీకెండ్. ఓకే,
తెలుసు కదా మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.